బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది 21 అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. అయితే సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల పనులకు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. పలు పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు మున్సిపాలిటీల చట్టం సవరణకు కూడా ఆమోదం తెలుపబోతున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తం 21 అంశాలపై ఇవాళ చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే సచివాలయం మొదటి బ్లాక్లో ప్రారంభమైంది. మొత్తం 21 అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీ ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో సిఆర్డీకి సంబంధించి దాదాపుగా 24,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు ఆమోదం తెలుపబోతున్నారు. ఇటీవల కాలంలో సిఆర్డీకి సంబంధించి 22 పనులకి సిఆర్డీ అథారిటీ అలాగే సిఆర్డీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో టెండర్ల ప్రక్రియ ప్రారంభించే ముందు గతంలో జరిగిన తప్పిదాలు మరొకసారి జరగకుండా ఉండేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే పనులు ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే కేబినెట్లో ఈరోజు ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి మరొక 10 ఎకరాల భూ కేటాయింపు, అలాగే గత 6 నెలల కాలంగా కూడా మంత్రుల పనితీరు, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరిద్దరితో పాటుగా మొత్తం కేబినెట్కి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను కూడా సీఎం చంద్రబాబు ఈరోజు అందజేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరు, అలాగే రేషన్ మాఫియాకి సంబంధించి తీసుకోబోతున్న చర్యలు, కలెక్టర్ కాన్ఫరెన్స్లో తీసుకున్న అనేకమైన అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి రానున్న రోజుల్లో నిధుల సమీకరణ ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వస్తున్న వాటికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. సో రాజధాని నిర్మాణ పనులే ఏజెండాగా కూడా ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మంత్రులకు సంబంధించి నాదెండ్ల మనోహర్, అనితతో పాటు లోకేష్ వీరు కూడా చాలా బాగా పనిచేస్తున్నట్లు కూడా చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. దాదాపుగా 6 మంత్రుల పనితీరు మార్చుకోవాలి. వారి తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వారికి ఇదే చివరిసారి హెచ్చరిక కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకసారి పనితీరు కనుక మార్చుకోకపోతే ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తొలగిస్తానని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఈరోజు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే త్వరలోనే నాగబాబుని ఏపీ కేబినెట్లో తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చకు రాబోతూ ఉంది. అలాగే సోషల్ మీడియా వ్యవహారం, అలాగే ప్రతిపక్షాలు లేనిపోని ప్రచారానికి సంబంధించి మంత్రులు రియాక్ట్ అవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.